వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసుకుందామా? అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిప్రాప్తమైన రోజు. ఈ రోజు ఉపవాసం చేయడం, పూజలు నిర్వహించడం ద్వారా భక్తులు అనేక శుభఫలాలు పొందుతారని నమ్మకం. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడు భక్తు పాపాలను తొలగించి మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాడని ఒక విశ్వాసం. కలై వెంకటనాదాయ అన్న శ్లోకం ప్రకారం కలియుగంలో వేం అంటే పాపాలు, కట అంటే నాశనం చేయువాడు, అందువల్లే ఆయనకు వెంకటేశ్వరుడు అని పిలుస్తాడు. భక్తులు గోవిందా అని పిలిస్తే ఆపదలో ఉన్నవారిని రక్షించే ఆపద్బాంధవుడు శ్రీనివాసుడు వెంటనే కాపాడుతాడని ఒక నమ్మకం ఉంది. అయితే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే శనిగ్రహ ప్రభావం తగ్గుతుందని పురాణాలు అయితే చెప్తున్నాయి. శనిదేవుడు ఈ వరం శ్రీనివాసుడికి ఇచ్చారని చెప్తున్నారు. అయితే శ్రీనివాసుడు తొలి దర్శనం భక్తులకి శనివారమే లభించింది. ఇంకొక విషయానికి వస్తే తొండమాన్ చక్రవర్తి ఆలయ నిర్మాణం ఆజ్ఞ శనివారమే ఇచ్చారట. స్వామిని తొలిసారిగా ఆలయంలో ప్రవేశించిన రోజు కూడా శనివారమే. పద్మావతి అమ్మవారి స్వామిని వివాహం చేసుకున్నది కూడా శనివారమే. సుదర్శన చక్రం ఉద్భవించిన రోజు కూడా శనివారమే. శ్రీ వెంకటేశ్వరుని ఆరాధన చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి, అప్పుల బాధలు తగ్గుతాయి, పిల్లలకు కలిగే ఆపదల నుండి రక్షణ లభిస్తుంది, ఊహించని అవాంతరాలు తొలగుతాయి, భక్తులు శాంతి, ఆరోగ్య, సంపదనైతే పొందుతారు. ఇంకొకటి ఏంటంటే శనివారం రావి చెట్టుకి 3 ప్రదక్షిణలు చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ విధంగా శనివారం అంటే ఆ వెంకటేశ్వర స్వామికి అంత ఇష్టము. ప్రతి శనివారం కూడా ఆ వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఉండి పూజలు చేయడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు అయితే ఖచ్చితంగా పొందుతారు. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి తెలియని వారికి షేర్ చేయండి.